రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ దవాఖానాలో పక్కన పెట్టిన ఇనుము ఆదివారం సెలవు దినం కనుక మందు విందు ఎంజాయ్ చేసేందుకు పాపం ఖర్చులకు మనీ లేక పాత ఇనుమును దర్జాగా విక్రయించేందుకు పాత ఇనుము దుకాణానికి తరలిస్తున్న దృశ్యం ఎస్ న్యూస్ కంటపడింది. గత గులాబీ దండుపాలెం స్టువర్ట్పురం దొంగల ముఠాపాలెంలో అతిపెద్ద స్కామ్ జరిగింది. ఏం చేశారు? ఇదే దవాఖానాలో అగ్ని ప్రమాదం జరిగింది అని మరో బాహుబలి సినిమా చూపించి బిల్లులు స్వాహా చేస్తే గుర్తించి చర్యలు తీసుకున్న ఉత్తముడెవడు? ఎవని వాటా వానికి చేరుతుంది, అందుకే మాకేం ఫిగర్ లేదు అంటూ ప్రభుత్వ హాస్పిటల్ సొమ్ము అడ్డంగా దోచుకుంటూ ప్రశ్నించిన జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న కొందరు నీచ నికృష్ట దొంగల మద్దతుదారులు అంటున్న ఇల్లందు పట్టణ ప్రాంత ప్రజలు. ఈ తెలంగాణలో జిల్లా అధికారులే ఫోర్జరీ సంతకాలు పెట్టి కొలువులు అమ్ముకుంటుంటే ఏమైంది? ప్రభుత్వ వాహనాలు సొంత పనులకు ఉపయోగించి బిల్స్ పొందితే ఏం చేశారు? విచారణ అధికారికి తగిన ముడుపులు మామూళ్ళు ప్యాకేజీలు అందిస్తే మమా అనిపిస్తారు. క్రింది స్థాయి చిన్న చిన్న ఉద్యోగులు మాత్రమే బలి చేస్తారు అనే సంఘటనలు అనేకమంటున్న విశ్లేషకులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మీ ముందుకు మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్. సారా దాగి